రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఈరోజు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ప్రజా సమస్యలపైన చర్చించడానికి ప్రభుత్వం సమగ్రంగా సిద్ధంగా ఉందనే మాటను చెప్తూ ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నాయకులు ఈ అసెంబ్లీలో ప్రజా సమస్యలను చర్చకు తీసుకొని వచ్చి ప్రజల సమస్యల పరిష్కారానికి తగిన సూచనలు సలహాలు ఇస్తారని చెప్పనే భావనలో ఉన్నాం. తమ రాజకీయం కోసం అసెంబ్లీని వేదికగా వాడుకోవద్దని సందర్భంగా మా వైపు నుంచి తెలియజేస్తూ ఇప్పటికే 2 సంవత్సరాలు అవుతుంది అసెంబ్లీకి హాజరు కానటువంటి ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు ఈసారి వస్తున్నాడని చెప్పని ఎందుకో అడావుడి చేస్తున్న అంశాన్ని ప్రజలు గమనించాలని చెప్పాలి. వస్తున్నాడంటే విచిత్రంగా అనిపిస్తుంది. వారు ఎమ్మెల్యేనే కదా, వారు ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతిపక్ష నాయకుడికి ఎంపికైన తర్వాత ప్రజలు ఎమ్మెల్యేగా ఎంపిక చేసిన తర్వాత వెళ్ళాల్సింది అసెంబ్లీకే కదా అనేటువంటి ఆలోచన ఎందుకు వాళ్ళు మరిచిపోతూ ఈ మాట మాట్లాడుతూ మాకు అర్థమవుతుంది. వస్తున్నాడని చెప్పనేటువంటి పదే ఏదో గ్రాఫ్ పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. అరే, ఎమ్మెల్యేగా గెలిచిందే అసెంబ్లీకి వెళ్ళమని ప్రజలు పంపినటువంటి సందర్భం. 2 ఏళ్లుగా గైరాజరై 2 ఏళ్లుగా అసెంబ్లీకి డుమ్మా కొట్టి ఈరోజు వస్తుంటే దాన్ని అడావుడిగా చేసేటువంటి సందర్భం సరైనది కాదనే మాట చెప్పే ప్రయత్నం చేస్తూ మేము కూడా అనేక సందర్భాల్లో వారిని రమ్మని ఆహ్వానించినాం. ప్రజలకు సంబంధించినటువంటి చర్చల్లో పాల్గొమ్మని కోరినాం. ఈరోజు ఈ పాలమూరుకు సంబంధించినటువంటి ఎత్తిపోతుల పథకంపైనే కాదు చర్చ, 10 సంవత్సరాల్లో కృష్ణా గోదావరి జలాల్లో జరిగినటువంటి అంశాలపైన, తెలంగాణకు జరిగినటువంటి తీరని అన్యాయం పైన, ఆ తర్వాత 2 ఏళ్లలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ గారి సాగునీటి రంగంలో మంత్రిగా చేసిన వాటిపైన కూడా చర్చ చేయడానికి కోసం సంసిద్ధంగా ఉండాలని చెప్పండి. అసెంబ్లీకి అటెండెన్స్ కోసం వచ్చి మళ్ళీ వెళ్ళిపోవడం, మాయం కావడం కాకుండా అసెంబ్లీ జరిగినన్ని రోజులు వారు ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వారు ఉండాలి, సూచనలు సలహాలు ఇవ్వాలని చెప్పని ఈ సందర్భంగా మా వైపు నుంచి కోరుతూ ఈ అసెంబ్లీని మామ అల్లుడు కొడుకులాగా రాజకీయం కోసం మార్చుకోకుండా, లేదంటే అసెంబ్లీలో నేను రాకపోతే ఇద్దరి మధ్య ఉన్న గొడవలు పెరిగిపోతున్నాయి, మా పార్టీ ప్రతిష్ట తగ్గిపోతుందని చెప్పనే భావనతో వస్తున్నటువంటి మాటను కూడా ప్రజలు చర్చించుకున్న సందర్భం. ఈరోజు తెగ అడావుడి చేస్తున్నటువంటి వారికి అంటే ఒకవేళ ఈరోజు వారు వస్తురని చెప్పండి బీఆర్ఎస్ నాయకులు కారెక్కిండు, బయలుదేరిండు, వస్తుండు అనేటువంటి మాట అంటే ఈ 2 ఏళ్లలో మీరు అసెంబ్లీలో ప్రజా సమస్యలు లేవనెత్తడంలో విఫలమైతే వారు బయలుదేరినని చెప్పని మీరు చెప్పదలుచుకున్నారా? ఇవన్నీ కూడా ప్రజలు చర్చించుకుంటున్నటువంటి సందర్భం. ఈరోజు ఇందిరమ్మ రాజ్యం నడుస్తుంది, ప్రజాపాలన నడుస్తుంది. ప్రజలకు ఉపయోగపడేటువంటి, ప్రజలకు సంబంధించినటువంటి మేలైనటువంటి కార్యక్రమాలు అమలు చేసుకుంటూ ముందుకు పోతున్న సందర్భంలో వచ్చినటువంటి ఈ అసెంబ్లీ సమావేశాల్లో మీ సూచనలు సలహాలు ఇచ్చి రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి సహకారం అందిస్తారని చెప్పండి. రాజకీయం కోసం వాడుకోకుండా ఉండాలని చెప్పి మా వైపు నుంచి తెలియజేస్తా ఉన్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.